అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎక్కడ ఇప్పటికీ కొనసాగుతుందా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కదా. ఎవరి మరణమైనా కానీ మిమ్మల్ని ఎక్కువగా బాధించింది అంటే ఏం చెప్తారు సార్ నటులలో? దానికి ఇంకా వేరే సమాధానం ఉంటుంది సార్. అతని మరణం నాకు వారం రోజుల తర్వాత ప్రదీప్ ఫోన్ చేసి హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, టీవీ, సినిమా అండ్ నాటక రంగం ఈ మూడు వాటిల్లో కూడా అందరికీ ఎంతగానో మరి పరిచయమైన సుబ్బరాయ్ శర్మ గారు. మరి ఆ సుబ్బరాయ్ శర్మ గారు అనేటప్పటికీ మనకు బోల్డెన్ సినిమాలు అనేది కూడా మైండ్లో వస్తుంటాయి కదా. ఉన్న జనరేషన్కి అయితే అన్నయ్య, ఇద్దరు మిత్రులు అండ్ మాతృదేవ భవ ఇలాంటి సినిమాలే కాకుండా మెయిన్గా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలా ఉంది. జంధ్యాల అండ్ సుత్తి వీరభద్రరావు గారి క్లోజ్ ఫ్రెండ్గా కూడా మంచి అసోసియేషన్ ఉన్న పర్సన్. ఇలా మనకు తెలియని ఆయన సినీ రంగ ప్రయాణం గురించి బోల్డెన్ విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి తెలియటెందుకు, తెలుసుకుందాం పద. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. యా, సుబ్బరాయ్ శర్మ గారిని మీట్ అవుతున్నాం అంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి వచ్చాను సార్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి ఇంకొంచెం ఎనర్జెటిక్గా, ఎగ్జైటెడ్గా వచ్చేసాను. వెరీ గుడ్. నిజంగా మీ హోమ్ చూస్తూ ఉంటే మొత్తం అవార్డ్స్ కానీ, షీల్డ్స్ కానీ ఎన్నెన్నో ఉన్నాయి సార్. అసలు ఇది మీకు ఎంత డిస్ప్లే అయిందంటే దానికి కారణం మా అబ్బాయి. ఓకే. మా అబ్బాయి కట్టించుకున్న ఇల్లు ఇది. సో నా షీల్డ్స్ అని ఇట్లా ఉండాలని ఇవన్నీ ప్లాన్ చేసి తయారు చేసి పెట్టాడు అనమాట. ఓకే ఓకే. అప్పట్లో వుడ్ వర్క్ చేశాడు, అప్పుడే చేయించాడు. ఘటోత్కచుడు, యమలీల, మన సంతానం అన్ని 100 days ఫిలిమ్స్ ఆ రోజుల్లో. యా, అట్లా ఉండేది. ఇక్కడ అన్నయ్య సినిమాలో చిన్న పాత్ర అయినా కానీ భలే చమక్కని ఉంటుంది సార్ మీదైతే. అందు ఆయన అన్నది అదే చిరంజీవి గారు, సటిల్ కామెడీ ఉండాలి ఈ క్యారెక్టర్కి, మామూలు స్లాప్స్టిక్ కామెడీ వద్దండి, అందుకనే మిమ్మల్ని సెలెక్ట్ చేసామని చెప్పారు. ఆయనే చెప్పారట, ముత్యాల సుబ్బయ్య గారికి నా పేరు. ఓకే. తర్వాత మాయలుడు నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మాయలుడు. ఇవన్నీ ఈ సన్మానాలు ఇవన్నీ జరిగాయంటే ఇటువంటి మంచి సినిమాలకి, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందుకంటే ముందైతే జంజాల గారితో నాకు బాగా, అంటే నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు, మంచి బాగా ఎలివేట్ చేసేందుకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు, అన్ని చేశాడు. తర్వాత ఇక కమర్షియల్ ఇదైనప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు అన్ని సినిమాలు, ఆర్ఆర్ తప్పితే అంతవరకు ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది కంపల్సరీగా అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి కాబట్టి, కానీ లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇస్తారు ఆయన. కానీ ఇన్ఫాక్ట్ మీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే అప్పటికి మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఖచ్చితంగా పిలుస్తారు అట్లా. అదే ఇంకా హైలైట్ ఏంటంటే సార్, శ్రీరామ్ రాజ్యంలో శ్రీరామ రాజ్యం బాపు గారి డైరెక్షన్ మొట్టమొదటిసారి చేయటం సినిమా చేయడం. టీవీలో అయితే శ్రీ భాగవతం ఉంది కదా, శ్రీ భాగవతం చేశాను. ఫస్ట్ పౌరాణిక పాత్ర వేసింది మన సుమన్ గారి ఈటీవీలో శివలీలలో అది ఒకటి బాగుంది. ఆ తర్వాత ఇవి వచ్చాయి ఈ సినిమాలు, పౌరాణిక పాత్రలు. అంటే మావి చిగురులో కూడా సార్, మావి చిగురు మూవీ అవన్నీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే మొత్తం మీరు ఫిక్స్. ఎక్కడ దాకా అంటే పెళ్ళాం ఇంట్లో లేకపోతే పెళ్ళాం ఊరెడితే అంతవరకు ప్రతి సినిమాలోనూ అన్ని సినిమాలను చేశాను. వినోదం ఫస్ట్ క్లాస్ అయిన సినిమా. అన్నిటికంటే ఒక సెంటిమెంటల్ ఇది మాతృదేవోభవ. మాతృదేవోభవ మగవాళ్ళు కూడా ఏడ్చి బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సినిమా చూసి. అంత గొప్ప సినిమా. ఆ మూవీలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ కానీ మీరు అంటే చారు హాసన్ గారు ఇద్దరు, అవును, చాలా మంచి సినిమా అది. అంటే నాటక రంగానికి సంబంధించి అయితే మీరు సాధించిన అద్భుతాలు కానీ 6 నంది అవార్డులు కానీ నిజంగా చాలా ప్రత్యేకమైన అనిపిస్తాయి సార్.
అందరితో పాటే మనం ఉండండి అంతే. మన ఏదో ప్రత్యేకత ఏం లేదు. మనం చేసుకుంటూ పోతున్నాం. అవి వస్తూ ఉన్నాయి అంతే. వచ్చినప్పుడల్లా ఆహ్వానించాం. మనం అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఆ అవకాశాలు సక్సెస్ అవ్వటం మూలన మనకి అవార్డులు, రివార్డులు ఇవన్నీ రావటం జరిగింది. కానీ ఇన్ని రావడం అనేది కూడా చాలా తక్కువ మందికి అది సాధ్యం అవుతుంది కదా సార్. అందులో మీరు కూడా ఒకరు. అంతే నేను ఒకడు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఇదంతటి కారణం సద్గురు సాయిబాబా, భగవంతుడు వాళ్ళ అండలు లేనిదే మనకి ఏం సాధించలేము. సార్ మంచి డివోషనల్ సార్ మీరు. నేను సాయిబాబా భక్తుడినండి. ఓకే. గురువు సద్గురువుగా ఓకే. నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు. అట్లా ఇద్దరి మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఓకే సార్, ఇప్పటి వరకు అప్రాక్సిమేట్గా ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్? ఒక 250 పైనే చేసుంటాను. 250 పైన. అండ్ సార్ మీ వాయిస్ ఇప్పటికీ బేస్ కానీ అది వింటూ ఉంటే అరే మా ఎట్లా వస్తుంది సార్ అసలు అనిపిస్తుంది సార్. అంటే వాయిస్ కొన్ని వేషాలకి బాగా సూట్ అయ్యింది నాకు అనేది. అంటే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఆడిషన్ ఆర్టిస్ట్ని. అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయిందని చాలామంది చెప్పారు. అది బాగా బాగా మంచి పేరు వచ్చిందండి. విశ్వనాథ్ సత్యనారాయణ ఇవన్నీ ఉగాది, ధర్మచక్రం నాయుడు గారి సినిమా, అది రామానాయుడు గారి సినిమా ధర్మచక్రం, చాలా మంచి క్యారెక్టర్ అతను. సార్ ఎన్నో ఎన్నో షీల్డ్స్ కానీ మీరు సాధించిన అవార్డ్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటేనే రే ఇందులో కనీసం ఒక పావు వంతైనా కానీ మాలాంటి వాళ్ళం మేము సాధిస్తే చాలా బాగుంటుందని కూడా అనిపించేలా ఉంది సార్. మీకు పావు వంతు కాదు 100% సాధించేంత వయసు ఉంది ఇంకా మీకు. కానీ సాధిస్తారు. మీ బ్లెస్సింగ్స్ సార్. ఆ జీల్స్ ఉండాలి, మనం చేయాలి, ఏదన్నా తాపత్రయం ఉండాలి, దాని మీద కృషి చేస్తే అందరికీ వస్తుందండి. అందులో ఇదేం గొప్ప విషయం కాదు, ఇది అందరూ సాధిస్తారు. సార్ మీ ఇల్లు అయితే బాగా చూపించారు. అండ్ అలాగే ఏంటంటే మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా సూపర్ అంటే సూపర్ సార్. సార్ ఎలా ఉంది సార్ జీవితం ఇప్పుడు? బాగుంది. ఈ ఏజ్లో సంతోషంగా మనశ్శాంతితో ఉండటమే కావాలి కదా, అది పుష్కలంగా ఉంది నాకు. ఓకే. అండ్ సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా ప్రజెంట్? చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. అంటే ఈ మీడియాకి మనకి రిటైర్మెంట్ లేదు కాబట్టి టీవీలు ఇప్పుడు రంగులాటం అనే సీరియల్ చేస్తున్నాను ఈటీవీకి. మొన్నటిదాకా ఫిలిమ్స్ 2-3 చిన్న సినిమాలు ఏవో చేశాను. హరిహర వీరమల్ల చేశాను, అది ఈ నెలలో రావాలనుకుంటాను బహుశా. అట్లా ఏదొస్తే అది అవకాశాన్ని పోనివ్వకుండా అందిపుచ్చుకుంటున్నానండి అంతే. నేను వాటి వెంబడి పరిగెత్తకుండా కంఫర్టబుల్గా చూస్తున్నాను. ఓకే. సో ఉరుకు లేదు పరుకు లేదు అంతే. ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఓకే సార్, మరి ఒక్కసారి మీ జీవితంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ మొదలైంది, ఎటు వెళుతుంది అని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అనుకుంటున్నాం, అది వరకు అనుకోవాలి. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, మనం ఇటు వెళ్తే బాగుంటుందా లేకపోతే ఇక్కడ సెటిల్ అవుతుందా అనేది అనే అండర్స్టాండింగ్ ఆ రోజుల్లో రాలా. ఏదొస్తే అది చేసుకుంటూ వచ్చాను గాలివాటంలాగా. ఏదొస్తే అది. ముందు నేను విజయవాడలో పుట్టాను. విజయవాడలో కల్చరల్ యాక్టివిటీస్, ఈ నవరాత్రులు అవి జరిగినప్పుడు నాటకాలు అవి చూస్తుండేవాడిని. అప్పుడు ఆ రోజుల్లోనే 60s అసలు సినిమాకి ఒక గోల్డెన్ పీరియడ్, మహానమైన సినిమాలు వచ్చాయన్నమాట. అవన్నీ చూడటం, ఎన్టీ రామారావు గారు అంటే ఒక లైకింగ్, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళలాగా ఉండాలనే దీంతో రంగస్థలం మీదకి అవకాశం వచ్చింది 1963లో. అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకళ్ళు ఏదో మా సీనియర్ ఒక ఆయనతో నాటకం చేస్తూ నువ్వు కూడా ఒక వేషం అయ్యారంటే వేశాను. అది ఓకే. అక్కడి దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో రేపు పొద్దున చూడగానే నిన్న అది వేసావు కదా అనేటప్పటికి ఓహో మనకేదో గుర్తింపు వస్తుంది అని ఒక ఆశ కలిగి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నేను కాలేజీ స్టడీస్కి వచ్చేటప్పటికి కల్చరల్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేశాను. 2 years చేశాను కల్చరల్ సెక్రటరీగా. డ్రామాలు అవి కండక్ట్ చేశాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టేవాడిని, 2 years పెట్టాను. ఫస్ట్ నుంచి కళల మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే దానికి కారణం బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ చిత్రకళ అని ఒక సినిమా మ్యాగజైన్ నడిపేవారు నా చిన్నతనంలో. 50s 60sలో విజయవాడ నుంచి వచ్చింది ఒక సినిమా పత్రిక, అది మా ఫాదర్ అనమాట. మిగతావన్నీ మెడ్రాస్లోనే ఉండేవి పత్రికలన్నీ, ఇదొక్కటి విజయవాడ నుంచి వచ్చేదనమాట. సో మా ఇంట్లో ఆ మాటలు మాట్లాడుకోవటం కానీ లేకపోతే ఆ ఫోటోలు చూడటం ఇవన్నీ అలవాటయ్యి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది.
సో సినిమా అనేది అప్పట్లో మనకు అందుబాటులో లేదు, అక్కడ ఉంది, మెడ్రాస్లో ఉంది కదా, అప్పుడంతా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఆల్రెడీను. సో తర్వాత ఇలా నాటకాలు అవి వాటి మీద నాటకాల్లో బాగా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి బాగా వేయటం మొదలుపెట్టాను. దాంతో ఏవో అవార్డ్స్ అవి ఏవో వస్తుండేవి. సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ కోసం వచ్చాను. జాబ్ కోసం వస్తే ఆర్టీసీలో వాళ్ళకి ఏదో ఒక నాటకం వేస్తున్నారు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ వాళ్ళకి ఏదో హెల్ప్ చేశాను, వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అది అంతా చేసి పెట్టాను అన్నమాట. అది సక్సెస్ అయింది. ఓకే. అది నంబర్ 1 పొజిషన్లో, వాళ్ళకి బెస్ట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని నాటకాల భాషలో. అది వచ్చేటప్పటికి వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఒక ఆఫీసర్కి కలిపి, తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సార్, మనకుంటే మనకి అసెట్ అవుతాడు అని చెప్తే వాళ్ళు ఆర్టీసీలో జాబ్ ఇచ్చేసారు. నేనే ఒక ఎగ్జామ్ రాయటం కానీ ఒక ఇది కానీ లేకుండానే వచ్చింది. అట్లా డ్రామా నాకు హెల్ప్ చేసింది. తర్వాత మాకు ఆర్టీసీలో రిక్రియేషన్ క్లబ్ ఉండేది. ఆ రిక్రియేషన్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో కల్చరల్ మీట్స్ పెడుతుండేవాళ్ళు అనమాట. ఓకే. సో దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆ నాటకాలని బయట కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ జరిగి కొంత రివార్డ్స్ అవి మా డిపార్ట్మెంట్కి ఇచ్చేప్పటికి వాళ్ళు కూడా దే ఫెల్ట్ హ్యాపీ. సో మన డిపార్ట్మెంట్కి పేరు తెస్తున్నాడు ఆర్టీసీ శర్మ అనేవాళ్ళు అప్పుడు. ఓకే. పేరు అలా పిలిచేవాళ్ళు అట్లా పిలిచేవాళ్ళు అనమాట. సో ఆర్టీసీకి కూడా మంచి ఇది వచ్చిందని వాళ్ళు కూడా నాకు ప్రమోషన్ కూడా అట్లాగే ఇచ్చారు. ఓకే. సో డ్రామాలు అది అచీవ్మెంట్స్ మీదే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది, అట్లా వచ్చాను. ఓకే. ఆ సందర్భంగా నాకు ఈటీవీ పెట్టినప్పుడు, దూరదర్శన్లో పెట్టినప్పుడు, ఫస్ట్ దూరదర్శన్ కదా 77లో, ఇంకా సెప్టెంబర్లో అక్టోబర్లో అది లాంచ్ అవుతుండగా ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అని ముచ్చట్లు అనే కార్యక్రమం చేశారు. అందులో మా కోట శ్రీనివాసరావు, నేను, మా డైరెక్టర్ దేశరాజు హనుమంతరావు గారని ఆయన, మేము ముగ్గురం పార్టిసిపేట్ చేసాం. ఫస్ట్ డే టెలికాస్ట్ అయినట్ట ముచ్చట్ల ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఓకే. అవి ఆ దూరదర్శన్లో చూసి అట్లూరు రామారావు గారు ఉషాకిరణ్ పెట్టిన ఈనాడు పెట్టిన తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు. అలా జరిగింది. అంటే ఈ అన్ని ప్రయాణం అనేది ఒకదాని తర్వాత ఒకటి అట్లా అవకాశాలు వచ్చాయండి నాకు. అవకాశాలు వచ్చాయి. నేను ఇప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఆల్బమ్స్ పెట్టుకుని ఫోటోలు ఇట్లా ఇవన్నీ కొంచెం ప్రొఫైల్ అని పెట్టుకునేవాళ్ళు. తప్పులేదు, అంటే మనం ఎవరో తెలియాలిగా మరి వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి తీసుకొని వెళ్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నేను అలా చేసేవాడిని కాదు. నేను ఏదో ఆఫీసులో పని, సాయంత్రం నాటకం రిహార్సల్ చేసుకునేవాడిని. ఎవరన్నా పిలిస్తే ఆ పూట లీవ్ పెట్టేసి వెళ్ళి ఆ సినిమాలో యాక్ట్ చేయటం అట్లా వస్తుండేవాడిని. అలాగే టీవీ చూసిన తర్వాత సినిమాకి వచ్చింది. సినిమా అట్లూరు రామారావు గారు వాళ్ళే శ్రీవారికి ప్రేమలేఖ, అందులో నా ఫ్రెండ్ అవ్వటం వలన అతను ఆఫర్ చేశాడు. సో అక్కడి నుంచి సినిమా ఇది కూడా ప్రారంభమైంది. సార్, జంధ్యాల గారితో ఎట్లా సార్ ఫస్ట్ పరిచయం అనేది? ఊరించేనా లేకపోతే ఎట్లా? అంటే అతను కూడా విజయవాడే. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా అతను బీకామ్ పీయూసీలో జాయిన్ అయ్యాడు. అంటే 2 years గ్యాప్. పీయూసీ, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years అప్పుడు గ్రాడ్యుయేషన్. పీయూసీలో జాయిన్ అయ్యాడు. నేను కల్చరల్ సెక్రటరీని కాబట్టి ఒక నాటిక ప్రిపేర్ చేసుకొని, అందులో ఒక కుర్రవాడి వేషం కావాలి, కొడుకు వేషం కావాలి. తండ్రిగా సుత్తి వీరభద్రరావు గారు నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్, వాడు తండ్రి వేషం వేస్తున్నాడు, నేను బాబాయ్ వేషం వేస్తున్నాను. కొడుకు కోసం ట్రై చేస్తుంటే ఇతను వచ్చాడు. ఓకే. వచ్చి నేను చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ అది ఇది అంటే అతను తీసుకున్నాను అనమాట. అతను తీసుకున్న తర్వాత అట్లా అతనితో పాటు ఒక 2-3 నాటికలు డైరెక్ట్ చేసి నా డైరెక్షన్లో చేశాడు. చేసిన తర్వాత చాలా సడన్ నాకెందుకో రాయబుద్ధి అవుతుంది నాటకాలు, నేను రాస్తాను, ఎలా చేద్దామా అన్నాడు. చెయ్యి నువ్వు, మనం ఇంకోళ్ళు ఎందుకు, మనమే చేద్దాం అనుకొని అట్లాగా అతను రాసిన 2 నాటికలు. ఫస్ట్గా అతను పెన్ను పెట్టి రాసిన నాటకాన్ని జీవన జ్యోతి అని, అది డైరెక్ట్ చేశాం. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏదో చేశాను, 2 నాటకాలు అతను రాసినవి డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. ఓకే. వాళ్ళు తర్వాత తను కల్చరల్ సెక్రటరీ అయ్యాడు, అట్లా వచ్చిందనమాట. ఓకే. అంటే మీ తర్వాత టార్చ్ బ్యారియర్ లాగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసారు. ఓకే. తర్వాత ఫిలిం ఫీల్డ్కి వెళ్ళి అతను రైటర్గా స్థిరపడ్డాడు. చాలా నెంబర్ 1 రైటర్గా ఉండేవాడు ఆ రోజుల్లో. సో డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ముద్దమందారం తీస్తున్న రోజుల్లో నాకు ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసిన తర్వాత సరే వెళ్దాం అది ఇది అనుకున్న. అప్పట్లో టెలిఫోన్ కూడా ఉండేది కాదు, ఇంట్లో ల్యాండ్లైన్ కూడా లేదు, ఒక పీపీ ఫోన్ ఉండేది. వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేదన్నమాట. సో దానికి ఫోన్ చేసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా
అది ఆ సినిమా మిస్ అయింది నాకు. ముద్దమందారం మిస్ అయింది. మొత్తం మిస్ అయింది. ఆ, సో ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ వస్తుంది, అందులో చేద్దాం అన్నాడు. అందులో ముందు ఇంట్రొడక్షన్ ఒక చిన్న వేషం అయ్యి ఆ తర్వాత చూద్దాం అన్నాడు. అట్లాగే శ్రీవారి ప్రేమ తర్వాత ఉషాకిరణ్ వాళ్ళ సినిమాలన్నీ 5-6 సినిమాలు చేశాను. మయూరి, చందమామ రావే, యా, ఇవన్నీ చేశాను వాళ్ళ దగ్గర. తర్వాత ఇదే నాటకాలు ఇక్కడ ఫిల్మ్ నగర్ మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది కదా, యా, అక్కడ కండక్ట్ చేశారు. ఇండస్ట్రీ అప్పుడు ఇక్కడికి వచ్చి వేళ్ళునుకుంటోంది అప్పుడే ఓకే. అంటే 1990s దరిదాపుల్లో. ప్రాంతాల్లో చేస్తే అక్కడ కాంపిటీషన్స్ పెడితే నేను పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేస్తే రామానాయుడు గారు ఆ నాటకం చూశారు. చూసి తనని ఎంకరేజ్ చేయండి అని చెప్పి డైరెక్టర్కి అప్పుడు ఏదో ఆన్ హ్యాండ్ ఒక సినిమా ఉంది, అది ధర్మచక్రం అనే సినిమాలో ఇతను పెట్టండి అని ఆయనే రికమెండ్ చేశారు. అట్లాగా ధర్మచక్రం, నాయుడు గారి కుటుంబం, ఇంకేదో అట్లా ప్రేమించు, ఇట్లాంటివి సినిమాలు ఆయన ఇచ్చారు. కానీ సార్, మీరు చేస్తున్న పాత్రలు కానీ ఏంటంటే ఉన్నంతసేపు చాలా హుందాగా, అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్ర అనేది కూడా అన్నీ మీకు వచ్చాయి కదా సార్. సో ఎలా అనిపిస్తుంది సార్, అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికండి, ఒక వేషం వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది అనుకోండి, సెంటిమెంట్ బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఇన్స్పెక్టర్ వేషం వేస్తే వరుసగా 5-6 సినిమాలు ఇన్స్పెక్టర్లే వస్తాయి. ఇట్లాగా జరిగేది అప్పట్లో. సో వేసిన అన్ని వేటల్లో మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు విచిత్ర ప్రేమ అని జంజాల గారి డైరెక్షన్లో చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఫాదర్గా చేశాను. అది 5-6 షేడ్స్ ఉంటాయండి అందులో. ఒక రౌద్రం ఉంటుంది, కామెడీ ఉంటుంది, సో సెంటిమెంట్ ఉంది, అన్నీ చేశాను. అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నాం. ఎందుకు సార్? అంటే అది సూపర్ సక్సెస్ అవుతున్నాం అనుకున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, అడవి రాముడు తీసిన సూర్యనారాయణ గారు దానికి ప్రొడ్యూసర్. ఓకే. అది ఎందుకు ఒక నెల అంతకంటే పెద్దగా ఆడలేదు. నెల 15 రోజులు ఆడింది అనుకుంటాను. విచిత్ర ప్రేమ అదే ఒక 100 days ఆడితే అందరూ కొంచెం మీద అప్పుడు స్టార్డమ్ వచ్చేది మనకి. అది రాకపోయేటప్పటికి సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమోలే, మనకి ఎందుకు మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని చేశాను. సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి, ఇవాళ రేపు ఆదివారం కదరా, ఒకసారి కలుద్దాం రా అన్నాడు. ఎక్కడ రానంటే ఫలానా చోటకి అన్నాడు. ఫలానా చోటకి వెడితే అక్కడ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి, వీడే నేను చెప్పింది, వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి, బాగా చేస్తాడు అన్నాడు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే. ఆయనకి 2వ సినిమా మాయలోడు. సో అదే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, అతనే వేస్తాడు అని చెప్పేసాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలెడితే 6ంటికి అయిపోయింది. ఇది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే. నేను ముందు ఇదే సినిమా వద్దనుకున్నవాడిని కదా నేను. వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా, కానీ అట్లా వచ్చింది. సరే ఏదో వేసాం, వెళ్ళిపోయాం అంతా అనుకున్నాం. కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి. కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి, బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు. ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు. ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్, సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు. ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే. అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్, ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదరా, అతను పిలవండి అనేవాళ్ళు. అప్పుడు కూడా సుబ్బరాయ శర్మ అని పేరు తెలియకో లేదా పలకలేకో, ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా, అతను పిలవండి అనేవాళ్ళు అనమాట. కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా ఇచ్చారు. ఓకే. అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలెట్టాను. తర్వాత ఆ సినిమాలన్నిటికీ, కృష్ణారెడ్డి గారి సినిమాలన్నిటికీ మన దివాకర్ బాబు గారు రైటరు. ఆ దివాకర్ బాబు గారు ఇద్దరు మిత్రులు అనే సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు. సినిమా ఆ సినిమాలో ఒక వేషం ఉంది, ఆ శర్మకి ఇస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట. అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం. అంటే అంతకుముందు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు ఆయన దగ్గర వేయలేదండి. ఓకే. సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్స్లో ఇచ్చారు. ఓకే. ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది. అట్లా సాగిన తర్వాత ఆయనకి గవర్నమెంట్
ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయన డైరెక్టర్గా చేశారు దానికి. ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని ఎలక్షన్స్ కోసం అని ఈ పిక్చర్స్ చేయాల్సి వచ్చింది, షార్ట్ ఫిలిమ్స్. సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు, ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు. అందులో నాకు వేషం వచ్చింది. ఓకే. వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా, ఆ శాంతి నివాసం సీరియల్, ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది ఆయనకి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా, అది స్టూడెంట్ నెంబర్ 1. ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో. ఓకే. ఆ సినిమా నుంచి మొన్న బాహుబలి దాకా ప్రతి సినిమాలోనూ ఆయన కూడా వేషం ఇచ్చారు. అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి. అలా రాగలిగా. సార్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 15 yearsలో అబ్జర్వ్ చేసుకుంటే ఋషి పాత్రలు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది సార్. ఏది ఋషి పాత్రలు కానీ అట్లాంటి చెప్పాను కదా నేను. ఇప్పుడు దాని సింహాద్రి సినిమా దానికి కారణం. సింహాద్రి సినిమాలో అభిషేకం చేసే ఒక పంతులు గారి వేషం కదా అది. ఆ వేషం అది 300 రోజులు ఆడింది అది సినిమా. ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళును, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అటువంటి వేషం వస్తే నాకే ఆఫర్ చేసేవాళ్ళు. ఏంటంటే అక్కడ ఒక్కసారిగా ఎలివేషన్ ఇవ్వాలంటే మీరు చెప్పే మాటలతో ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దాంతో అసలు క్లైమాక్స్లో చెప్పే డైలాగులు అవే కదా. అందుకని దేవుడిని కదా అభిషేకం చేయాల్సింది, నీకు చేయాలయ్యా, ఇలా సమాజానికి తోడ్పడుతున్నవాడు, దుష్ట సంహారం చేసినవాడు అనేదో అట్లా అంటుండే. సో అందుకని ప్రతి సినిమా అవే రావటం మొదలెట్టాయి. 1-2 వేసే తర్వాత పంచాక్షరి అనే సినిమాలో సాంగ్ కూడా పెట్టారు, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లా వేశాను. ప్రతిసారి అదే వేషం రావటం మొదలు పెట్టాను, ఇంకేం లేదు. ఒక సినిమా అట్లాగే ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుని పెడితే ఊరికే హీరో హీరోయిన్ వచ్చే దండం పెడితే వాళ్ళకి ఒక అక్షంతలు వేసి మంచిది నాయనా అని చెప్పడం, అంతే ఆ సినిమాలో వేషం. దానికి ఎందుకు అనిపించింది, దానికి ఎందుకు వేయాలి మనం ఇట్లాంటి వేషాలు ఇంపార్టెన్స్ లేకుండానే, ఆ పాత్ర వేయనని ఒక ఒట్టు పెట్టేసుకున్నా. ఓకే, వద్దు నాకు అట్లాంటివి వస్తే, ఇంపార్టెన్స్ ఉంటే కథలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పానండి. అప్పటి నుంచి తగ్గాయి ఆ వేషాలు, తగ్గాయి. ఓకే. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్స్, హీరో ఫాదర్స్, మేనమామలు ఇవన్నీ వేశాను. కామెడీ ఫిలిమ్స్ చేశాను, ట్రాజెడీ ఫిలిమ్స్ చేశాను, అన్నీ చేశాను, అన్ని రకాలు చేశాను. ఒకే ఒక్క సినిమా దుష్టుడుగా కూడా వేశాను, విలన్గా కూడా వేశాను. ఏ సార్ మూవీ? సూర్యుడు. నేను యాక్చువల్గా అదే మాట్లాడదాం అనుకున్నా సార్. రాజశేఖర్ గారు అందులో హీరో. ఏంటంటే అందులో మీరు ఆవిడ చనిపోయిన తర్వాత, అంటే విషం పెట్టేసిన తర్వాత మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక్కసారిగా, చాలా బాగా వచ్చిందండి అది. అయితే నేను చిన్నప్పటి నుంచి ఈ టీవీలో దూరదర్శన్లో చూసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా, నాయన నీకు ఇటువంటి వేషాలు వేయకు నువ్వు, మేము అందులో నిన్ను ఊహించట్లేదు మేము, అలాంటి వద్దు, నీకు పడవవి, ఇది సూర్యుడులో చేసిన వేషాలు అవి వేయకు నువ్వు ఎప్పుడు, నువ్వు మంచి చెప్పు, 10 మందికి నమ్మేట్టుగా చెబుతావు కాబట్టి నమ్ముతారు, అంతేగాని నువ్వు ఇటు చేయకని చెప్పి 2-3 చెప్పారు. ఓకే. తర్వాత మాతృదేవోభవ వచ్చిందండి. ఓకే. మాతృదేవోభవ ఒక రేంజ్లో పేరు వచ్చేట్టుగా చేసిన సినిమా అది. కానీ సార్ మాతృదేవోభవ సినిమా ఒకసారి చూస్తే అందులో స్టార్స్ ఎవరు లేరు, అంటే అక్కడ నోన్ వాళ్ళు కూడా ఎవరు లేరు. మాధవి గారు అంటే ఇంతకుముందు మాధవి గారు తప్పితే ఇంకెవరు లేరు. కానీ అది ఒక కథ ప్రధానంగా తీసుకొని అంతమందిని ఏడిపించిన మూవీ అంటే, ఎలా సార్, ఎట్లా సాధ్యమైంది సార్ అది? అదేంటే మలయాళంలో 300 రోజులు ఆడిందండి ఆ సినిమా. అది కెఎస్ రామారావు గారు రైట్స్ తీసుకొని ఇక్కడ రీమేక్ చేశారు. ఆమె రీమేక్ చేయటంలో నాకు ఫ్రెండ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఓకే, ఆయన కెఎస్ రామారావు గారికి ఒక సినిమా చేశారు అంతకుముందు, అగ్ని ప్రవేశం ఒక సినిమా చేశారు. ఓకే. అప్పుడు ఈయన కో డైరెక్టర్గా అజయ్ కుమార్ గారు ఉండేవారు. ఆయనకి ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఓకే. సో ఆ పరిచయంతో ఆయన నాకు ఆ వేషం ఇచ్చారనమాట. సో అట్లాగా ఒక మంచి వేషం వేసే అదృష్టం కలిగింది. కానీ సార్ షూట్ చేస్తున్నప్పుడైనా కానీ ఇంత సక్సెస్ అవుతుందని కానీ అనిపించిన సందర్భం ఎప్పుడన్నా ఉన్నిందా, లేకపోతే ఎట్లా? అసలు మనకు తెలియదండి దాని గురించి, ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూరు అనే సినిమా వేస్తున్నామని ఒక సంతోషమే. ఇది వేసేసుకుని మళ్ళీ రిహార్సల్కి వెళ్ళిపోయామని తప్పితే దీని వెనకాల దీని గురించి ఆలోచించగానే ఎవరన్నా డబ్బులు ఇస్తారు, రెమ్యూనరేషన్లు ఇస్తారని కూడా తెలియదు. ఇస్తే తీసుకునేవాడిని, లేకపోతే లేదు. దాని మీద అవగాహన లేదు సినిమా మీద నాకు మొట్టమొదటి నుంచి. ఓకే. వచ్చిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ప్రతి ఆపర్చునిటీని వాడుకోవాలి
అది అంతేగాని మనం దాని మీద పరిగెడితే మనకి రాదు అనే విషయం నాకు విచిత్ర ప్రేమతోనే తెలిసిపోయింది కాబట్టి ఇక దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే నేను. కానీ ఆ తర్వాత నుంచి రావటం మొదలుపెట్టాయండి. ఓకే. రావటం మొదలుపెట్టేవి దాదాపుగా మాయలోడు తర్వాత 100-150 సినిమాలు చేసుకుంటాను. మాతృదేవ భవ సినిమా అంతటి సక్సెస్ అయిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు సినిమాల్లో వెళ్ళినప్పుడు హర్రర్ మూవీస్ వెళ్ళినప్పుడు మీరు భయపడకుండా వస్తే ఇంత ఇస్తామన్నట్టు ఈ సినిమాకి కూడా ఏడవకుండా బయటకు వస్తే ఖర్చీపులు ఇస్తాం అని అప్పుడు పెట్టారు. అది కూడా పెట్టారు స్కీమ్. అంటే ఇలాంటి విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఢిల్లీలో నేను అదేంటది నెహ్రూ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వాళ్ళు టూరిస్టులు వచ్చారు. ఓకే. టూరిస్టులు వచ్చి నన్ను గుర్తుపట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు. వచ్చి కాళ్ళకి దండాలు పెట్టడం ఏంటమ్మా అంటే మేము మాతృదేవ భవ చూశాను ఆయన. ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించావు నువ్వు చూడు, జీవితంలో కూడా అలా చెయ్యని నన్ను దీవించి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సో రిమార్కబుల్ మెమరీ. జంధ్యాల గారి మూవీస్లో మ్యాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్, మ్యాక్సిమం చేశారు. అది సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ వాట్స్ ద సక్సెస్ సీక్రెట్ సార్ జంధ్యాల గారిది? ఏంటంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ ఎవరైనా కానీ రాయాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికీ హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు కూడా అంటుంటారు. అట్లా ఎట్లా సార్ అది సాధ్యం అయితే? ఎట్లాగంటే అంటే నేను అనుకున్న నా భావన ఏంటంటే మీరు పాత సినిమాలు ఏమైనా తీసుకోండి, 10-15 ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయినాయి. ప్రతి సినిమా 100 days ఆడేది. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో. ఓకే. ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో ఈ కూర్చున్న ఆడియన్స్లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని తనదిగా చూసుకుంటాడు, తనలో చూసుకుంటాడు. మా నాన్న ఇలా ఉండేవాడు, లేకపోతే నేను ఇట్లా చేశాను, నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా అని వాడు అనుకుంటాడు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి సెంటిమెంట్ సినిమాలకి. ఫ్యామిలీ అయితే జంధ్యాల గారు చేసిన పని ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్లోనే కామెడీ పెట్టారు. కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్సే తీసుకున్నాడు ఆయన. చూడండి మీరు సినిమాలన్నీ అన్నీ మీకు ఆ క్యారెక్టర్లే ఉంటాయి, ఆ టైప్ ఉంటుంది, ఆ టైప్లోనే ఉంటాయి. మా ఇళ్లలో చూసే క్యారెక్టర్స్నే ఆయన చూసి స్టడీ చేసి పెట్టాడు అనమాట. ఓకే. అట్లా సక్సెస్ అయ్యాడు అతను. అది కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్షనిజం వచ్చి ఆ కొట్లాటలు, ఎగిరిపోటాలు, కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. దీని మీదకి ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో, కొంత మార్పు వచ్చింది అప్పటికి. ఆ మార్పు ఎప్పుడైనా సరే మార్పు స్వాగతించాల్సిందే కాబట్టి దీనికి ప్రజలు అటు వెళ్ళారు. సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు డైరెక్షన్ చేశారు అండ్ ప్రొడ్యూస్ చేశారు, కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేటప్పటికి మీరు డైరెక్షన్ కానీ ప్రొడ్యూసింగ్ కానీ ఎందుకు టచ్ చేయలేదు? అంటే 2 పాయింట్ అండి అందులో. ఒకటి టీవీ సీరియల్ కానీ అవి చూస్తున్నప్పుడు కథ మనం ఒక బ్రివిటీ ఉన్నా లేకపోయినా చేసేస్తాం. ఆ కథ అట్లా చేయాలి కాబట్టి చేస్తాం. సినిమాకి వచ్చేప్పటికి ఇంత కథని ఇంతలో చెప్పాలి, ఆ గంటన్నరలో చెప్పాలి, పాటలు ఎక్కడ పెట్టాలి, పాటలు ఉండాలా వద్దా, ఇవన్నీ నాకు అవగాహన లేదండి అంత. అవి హ్యాండిల్ చేయగలం అనేటువంటి ధైర్యం రాలా. రెండో పాయింట్, ధైర్యం లేనప్పుడు ఎవరినో ఒక ప్రొడ్యూసర్ని మనం ముంచడం తప్పితే ఇంకేం ఉండదండి. అది యాక్సెప్ట్ చేస్తే ఎందుకు ముంచాలి మనం? అందుకని టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసుకున్నా కూడా నా సొంతంగా నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకున్నాను. ఎన్ని చేశారు సార్ ప్రొడ్యూసింగ్ కానీ? నేను దూరదర్శన్లో 104 ఎపిసోడ్స్, అదే పేరుంది మర్చిపోయాను, 100 ఏళ్ల పంటకి 101 సూత్రాలని చేశాను. తర్వాత ఎస్విబిసికి వెంకటేశ్వర స్వామి మీద భక్త విజయం అని చేశాను, 13 ఎపిసోడ్లు. అట్లా ఆ 2 నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుని. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటా. అది సరదా కోసం. అది మనదే కాబట్టి పెట్టుబడి తక్కువ కాబట్టి పెద్దగా నష్టం ఉండదు. ఒక ఇల్లు లేకపోతే పొలాలు అమ్ముకునేంత నష్టపోం. అది అట్లాంటివి నాకు ఇష్టం అండి. అంటే మీరు ఒకటి చెప్పారు చూడండి సార్, ఏంటంటే విచిత్ర ప్రేమ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా కంప్లీట్ వదిలిపెట్టేసి వచ్చింది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని. అలాగే ఇది అంటే ప్రొడ్యూస్ చేయకూడదు సినిమాల వైపు కానీ, నాకు నాలెడ్జ్ అంత లేదు అని ఏదైనా అని ఎవరినైనా కానీ ఒక ఉదాహరణ తీసుకొని అలా మీరు అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? అట్లా కాదండి, నాకు స్వానుభవం. అంటే ఎలాగంటే 2-3 ఇన్సిడెంట్లు చెప్తాను మీకు నేను. ఓకే. ఒకటి
దాసరి నారాయణరావు గారు మంచి రేజులో ఉన్న రోజుల్లో వారు. ఆయన కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే ఆయన. Yeah. ఆయనకి రంగస్థల నటులు అంటే చాలా మందిని ఆయన కూడా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాకి. జంజాల గారు ఎట్లా చేశారో ఆయన కూడా అట్లా చేశారు. ఆయన ఒక సినిమాలో ఏదో ఒక టెలిఫిలిం చూశారు, కృష్ణమూర్తి కుక్కపిల్లని జంజాల డైరెక్ట్ చేసింది. అందులో కామెడీ వేషం వేశాను నేను. ఆ కామెడీ వేషం చూసి ఆయన టీవీలో చూశారట. ఒక సినిమా ఏదో దాని పేరు రాముడైతేనా రావణుడైతేనా అదో సుమన్ గారు హీరో అందులో. ఓకే. అందులో ఆఫర్ చేశారంట నాకు వేషం, విలన్ వేషం. ఓకే. 3 విలన్స్ ఉంటారు, 3లో నువ్వు ఒకడు అని చెప్పి నాకు చెప్పారు. చెప్పిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాలి. అప్పుడు ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కదా. మెడ్రాస్ రావాలి నువ్వు, ఇక్కడ 10 రోజులు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ 10 రోజులు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాం అనుకుంటే వెళ్ళే ముందు వారం రోజుల ముందే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెళ్ళిపోయింది. 4 భాషల్లోనూ ఎక్కడ షూటింగ్ అనేది లేదు, బంద్ చేసేసారు. సో మన బ్యాడ్ లక్ ఇది. కాబట్టి మన సినిమా మనది కాదు అనేది తెలిసిపోతుంది కదా. దానివల్ల అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చాం. తర్వాత ఆయనే ఉసే రాములమ్మ అని సినిమా తీశారు. తీస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టి అన్నపూర్ణలో ఒక అడవి సెట్ వేసి విజయశాంతి ఫాదర్గా, అంటే విజయశాంతి చిన్నతనం నుంచి తీసుకున్నారు కదా, అప్పుడు ఫాదర్ వేషం నాకు ఆఫర్ చేశారు. మేకప్ చేయించారు. ఒకసారి మేకప్ చేయించి డైరెక్టర్ గారు చూపించా. బాగాలేదు శర్మ, మళ్ళీ చేయించారు. మళ్ళీ చేసి ఎంత చేసినా నీలో సాఫిస్టికేషనే కనిపిస్తుంది కానీ గిరిజనుడిలాగా కనిపించట్లేదయ్యా నువ్వు, వద్దులే ఈ వేషం, నీకు ఇంకో వేషం వద్దు కానీ వద్దులే అన్నాడు ఆయన. అట్లాగా ఆ సినిమా పోయింది. ఆ సినిమా ఎట్లా ఆడిందండి? సూపర్ బంపర్గా ఆడింది. మరి అది అటువంటి సినిమాలో మనకు ఆపర్చునిటీ పోయిందంటే ఏమిటి దాని అర్థం? మనకి ఏదో అనుబంధం లేదు దీనికి ఏదో. శ్రీవారికి ప్రేమలేఖలో నాకు నరేష్కి బాస్ ఉంటాడు కదా, ఆయనకి తెలుగు రాదు, ఇతనికి ఇంగ్లీష్ రాదు అనే పద్ధతిలో ముందు పెట్టారు. మధ్యలో ఒక దుబాసి ఉంటాడు అనమాట, వీడిని ట్రాన్స్లేట్ చేసి నరేష్ మాట ఆయన మాట ఇక్కడ చెప్పేందుకు ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు. ఆ సాంగ్లో వాయిస్ కూడా నా వాయిస్ పెట్టారు. అంత బాగుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, వైజాగ్ వెళ్ళిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది. ఈ హీరోకి కనుక ఇంగ్లీష్ రాకపోతే వాడు హీరోయిజం దానికి ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళలాగా ఉంటాడు తప్పితే ఇది యూనివర్సల్గా ఉండదు. వాడికి ఇంగ్లీష్ ఉండాలి. వచ్చినప్పుడు దుబాసి ఎందుకు? అది రెండో పాయింట్ ఏంటంటే ఆ కామెడీ ఒక్క సీన్లోనే వస్తుంది తప్పితే ఇంకా 4 సీన్లు రాద్దామంటే రావట్లేదు. అసలు నాకు కడుపులోంచి రావట్లేదు, ఈ ఆలోచనలే రావట్లేదు దాని మీద. అందుకని ఆ ఒక్క సీన్ కూడా తీసేసి ఆ క్యారెక్టర్ తీసేస్తే పోతుందని తీసేసాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇవ్వాలనుకున్న ఇద్దరు కూడా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా ఎక్కడ పోయాయి? ఇప్పుడు మన తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు, ఎట్లా పోయాయి మరి? సో సినిమా అనేది మనకి లాయకి కాదు, మనం ఉండేటువంటి ఇది కాదు అది అనేది అర్థమైపోయి నాకు దాని మీద నేను ఇంట్రెస్ట్ చూపించడం మానేశాను. వస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు కె వాసు గారు ఉన్నారు, 2-3 ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఒక బెంగాలీ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన, 2 బెంగాలీ సినిమాలు ఇచ్చాడు, 2 నాకు ఇచ్చాడు. నాగబాబు గారు సొంత సినిమాలు చేశారు, ఆయన హిందీ సినిమా చేస్తే నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చారు. ఇట్లాగే గోపిచంద్ ఫస్ట్ సినిమా, అందులో యాక్ట్ చేసిన తర్వాత ఒక సీను చేయాల్సి వచ్చింది. తలకిందులుగా వేలాడదీసి విలన్లు వచ్చి ఆ హీరో అడ్రస్ చెప్పు, ఎక్కడ ఉంటాడు ఏంటి, నీకు బాగా తెలుసు, ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వస్తుంటాడు అని చెప్పి టార్చర్ పెడతారు. తలకిందులుగా వేలాడదీయటం అది చూసి నేను భయపడిపోయాను. ప్రతి షాట్కి ఆపండి, ముక్కులోంచి ఎంత ముక్కులోకి వచ్చేస్తుంటే కడుపులో అంతా భరించలేకపోయాను. అది ఈ వద్దు మనకి సినిమా వద్దురా బాబు, ఎందుకు వచ్చిన పెంటరా ఇది అనుకొని చాలా బాధపడ్డానండి. అదే సినిమాని ప్రభుదేవ గారు డైరెక్ట్ చేస్తూ ఆ వేషానికి అతనే పిలవండి అన్నారట. నాకు కబురు వచ్చినప్పుడు నేను చెప్పా, బాబు నేను వెయ్యను ఆ వేషం, ఈ తలకిందులుగా యూజ్ చేయటం నా వల్ల కాదు, నా ఏజ్ పెరిగిపోతుంది, పైగా నాకు అంత చేయలేనండి. ఎవరు చెప్పారండి తలకిందులుగా వేలాడదీయాలని? మేము అట్లా చేయము, మేము వేరే విధంగా చేస్తారా మా డైరెక్టర్ గారు, మీరు రండి ఎందుకైనా మంచిగా వెళ్ళే. అది తెలుగులో తీసింది కూడా మన తమిళ్ శివ డైరెక్టర్ గారు, కెమెరామెన్ శివ గారు, ఆయన డైరెక్టర్. అవును సార్. ఆయన కాన్సెప్ట్ అది మంచి ఇదే, మాది బాగా పేరింది సినిమా.
ఈయన సింపుల్గా చేశారండి, సింపుల్గా. ఆహా. విలను నేను ఇట్లా ఎదురు బెదురు ఉంటాం. షిండే విలన్. నువ్వు చెబుతావా హీరో సంగతి, లేకపోతే అది ఒకటి చూడు అంటాడు. హ్మ్. మా ఇద్దరి మధ్య నుంచి అక్కడికి పెడితే జీపు, అక్కడ ఒక 4-5 ఈ అనాథ బాలలు, అంటే మన దగ్గర Yeah. చదువుకునే వాళ్ళు పెట్టి కిరసనాయిలు ఇది అగ్గిపెట్టెలు పెట్టుకొని అక్కడ విలన్లు ఇద్దరు నిలబడి ఉంటారు. ఓకే. వాళ్ళు ఆ జీపుతో సహా పిల్లల్ని లేపేస్తాను అని ఇంతే చెప్పేసి అప్పుడు వీడు చెప్తాడు అనమాట. అది అట్లా చేసి సింపుల్గా చేశారు ఆయన. ఓకే. అట్లా తమిళ్లో కూడా ఒక సినిమా చేశాను. మ్మ్. ఇట్లా ఏదో చేసుకుంటూ వస్తున్నాం. ఇలా ఈ ప్రయత్నాల్లో మాత్రం మెయిన్గా అయితే టచ్ చేయలేదంటారు. అంతే అంతే. ఓకే సార్, మరి ఆ, ఈ నాటక రంగం వైపు మీరు చూసుకుంటే మాత్రం 6 నంది అవార్డులు అనేది కూడా గెలుచుకోవడం. సో నంది అవార్డు ఎలా అనిపిస్తుంది సార్ అసలు? అంటే నాటకాల్లో కాదండి నాకు వచ్చింది, ఆ. టీవీలో వచ్చేది. టీవీలో నాటకాల్లో కూడా ఫస్ట్ది నాటకమే కదా సార్? ఫస్ట్ నాటకాలకి నేను జడ్జినప్పుడు, నంది నాటకోత్సవాలకి జడ్జిని. ఓకే. ఆ జడ్జెస్ కూడా ఇస్తారు కదా, గౌరవిస్తారు కదా జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత. ఓహో, ఓకే. అందులో ఒకటి. ఓకే. ఓకే. మిగతా 5 నా యాక్టింగ్కి వచ్చినవి, టీవీ సీరియల్స్లో మ్మ్. నా యాక్టింగ్కి వచ్చినవి. ఏ సార్ ఫస్ట్ సీరియల్ అందుకుంది మీరు అయితే నంది అవార్డుని? ఫస్ట్ది గుర్తుండదండి, ఎండమూరి గారు డైరెక్ట్ చేశారు అది. ఓకే. పేర్లు గుర్తుండట్లేదు ఈ మధ్య నాకు. ఓకే. ఓకే. అందులో ఒకసారి వచ్చింది. మ్మ్. విజయలక్ష్మి మురళీధర్ గారనే అప్పుడు వేస్తుండేవారు. ఆవిడ ఆర్టిస్ట్ కూడా, ప్రొడ్యూసర్గా అయ్యి ఒక సీరియల్ చేస్తే స్వయంవరం. స్వయంవరంలో కూడా నాకు ఇది వచ్చింది. తర్వాత ఇంకో దానికి మొత్తానికి 3-4 నందిలు వచ్చాయి. ఓకే. తర్వాత నేను ఒకటి ప్రొడ్యూస్ చేస్తే దానికి జ్యూరీ అవార్డు వచ్చింది, నంది అవార్డు. ఓకే. అదొకటి అట్లా వచ్చేది. తప్పితే సినిమాలో డిస్కషన్ దాకా నా పేరు వచ్చేది, మళ్ళీ ఏదో మారేది అనుకోండి, మ్మ్. అట్లా వచ్చే. కానీ సినిమాలో ఎప్పుడు రాలా, ఓకే. టీవీల్లో వచ్చాయి. సార్ ఇన్ని పాత్రలు చేశారు, ఇంతమందితో అభిమానము, మరి అయితే ఒక ప్రత్యేక అనుబంధం అనేది కూడా ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే ఏమో మీకు జంధ్యాల గారు, సెకండ్ ఫేజ్లో చూసుకుంటే ఏమో ఎస్వి కృష్ణారెడ్డి గారు. అంటే డిఫరెంట్ అంటే ఇన్నింగ్స్ మనం క్రికెట్ రకంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో అయినా సెకండ్ ఇన్నింగ్స్లో మీ పార్ట్నర్షిప్ లాగా ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎలా ఉండేది సార్? చాలా హ్యాపీగా ఉంటుందండి. సెట్ కానీ మొత్తం అదంతా అసలు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, మీరు చూశారు కదా. ఏ పరిస్థితుల్లోనూ చిరునవ్వు మొహం, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇదిగో ఇది ఇది ఇట్లా 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 చేయండి మీరు అంటే చెప్పేస్తాడు అంతే. తప్పితే ఏమి మళ్ళీ ఇన్వాల్వ్ కాడు ఆయన. ఆయనకు నచ్చలేదు అనుకోండి, కొంచెం ఇది ఐబాల్స్ ఇటు నుంచి ఇటు తిప్పుతూ చెప్పండి ఒక్కసారి, ఇట్లా చిన్నవి తప్పితే మనం ఎట్లా చేస్తే అట్లాగేనండి. అంత కంఫర్టబుల్గా ఉండేదండి ఆయన దగ్గర. ఓకే. అంటే అసలు ఈ వేషానికి సూట్ అవుతాడు అనుకున్నప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు, ఇలా చేస్తాడని అయ్యుంటాడు బహుశా. ఓకే. అందుకని అట్లాగే చాలా చాలా వెరైటీ వేషాలు ఇచ్చారు ఆయన. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్లో అన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏ మూవీలో అనిపించింది మీకు? ఎస్వి కృష్ణారెడ్డి గారి దాంట్లో అంటే ఒక విధంగా చెప్పాలంటే వినోదం. వినోదంలో వీడే తన దగ్గర ఉన్న తన పిస్టల్ని సూట్ కేసులో పెట్టుకొని రెడీగా ఉన్నటువంటి దీన్నే స్వయంగా వాడే దొంగకిస్తాడు. చాలా నవ్వు వస్తుంది ఇప్పటికి కూడా. నాకు కూడా ఎన్నిసార్లు చూశాను కదా, నాకే నవ్వు వస్తుంది. మళ్ళీ నవ్వుకుంటానండి. వినోదం చాలా బాగుంటుంది, భలే మంచి వేషం అది. చాలా మిగతా వాటన్నిటిలో కూడా మంచి వేషాలు ఇచ్చారు. ఇది పర్టికులర్గా ఇది కొన్ని మేనరిజంతో పేలినవి ఉన్నాయి. ఇప్పుడు మాయలోడు ఉంటే ఎందుకు అలాగా అని వచ్చింది. తర్వాత టాప్ హీరోలో అయితే చెంబులో ఎందుకు పెట్టావు, వాటి వల్ల ఫెయిల్ అయ్యావి. నేను మీరు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటారు, అది వాటి వల్ల వచ్చేవి. మేనరిజమ్స్ కాకుండా వచ్చింది వినోదం. అది చాలా మంచి కామెడీ వేషం అది. అది కూడా సెటిల్ కామెడీ చూడండి. అందులో మీకు ఏదో అరటిపండు తొక్క మీద పడి జారి పట్టడం ఇట్లాంటి కామెడీలు కాదు. అది చాలా డైలాగ్తో చెప్పటమే. సార్ కోట శ్రీనివాసరావు గారు మీరు మంచి ఫ్రెండ్స్, అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతుందా? ఇప్పటికీ కొనసాగుతాను. మొన్నే నేను 10 రోజుల క్రితం వెళ్ళొచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగాలేదని బండ గణేష్ ఒక ఇదేదో పెట్టాడు. ఓకే. అది చూసి ఎట్లా ఉందో చూసొద్దాం అడిగితే ఆయన చక్కగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, కాళ్ళకి అవి ఉంటాయి. ఏజ్ అయినా 82 ఏళ్ళు ఉంటాయి, అటువంటి ఉంటాయి. ఎక్కడ సార్ ఫస్ట్ పరిచయం మాక? ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఎస్బీఐలో పనిచేసేవాడు, నేను ఆర్టీసీలో పనిచేసేవాడిని. ఓకే. నేను హుష్కాకి అనే ఒక నాటకం వేస్తుండేవాడు అనమాట. అందులో ఇద్దరు బెగ్గర్స్ ఉంటారు. అది దాని కథ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట అండి.
అది కామెడీగా ట్రీట్ చేశారు దర్శకుడు దేశరాజు హనుమంతరావు. అందులో వేషం వేస్తుంటే అది బాగా ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్ అట్లా మంచి ప్రైజులు వచ్చేవి నాటకాల పరిషత్తుల్లో. నా పక్కన వేషం వేసి ఇంకో బెగ్గరగా వేసేవాడు సడన్గా చచ్చిపోయాడండి. చనిపోతే ఇక అరే ఇక నాటకం మానేద్దాం అనుకున్నప్పుడు తనంతట తను వచ్చి ఆ వేషం నేను వేస్తాను రా, నీతో పాటు సమానంగా వేయాలని ఉంది నాకు, నేను వేస్తాను అదేది ఒకసారి హనుమంతరావు చెప్పు అది ఇది అంటే సరే. వీడు అప్పటికి స్టేట్ బ్యాంక్ వాళ్ళ నాటకాల్లో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకునేవాడు. అప్పటికే మంచి యాక్టర్, మంచి మిమిక్రీ అన్నీ చాలా ఉన్నాయి. తర్వాత స్పాంటినిటీ బాగా ఉన్నవాడు. డిఫరెంట్ మ్యానరిజమ్స్ కూడా అది కూడా ఏదైనా సరే మీరు అతని క్యారెక్టర్ని ఆఫర్ చేశారంటే తన చేతులకు తీసేసుకుంటాడు క్యారెక్టర్ని. ఓకే. మనం డైరెక్టర్ ఇట్లా చెప్తే ఇట్లాగే చేయాలనుకుంటే ఇట్లా చేసుకుని ఒక పరిధి పెట్టుకుంటాం. వాడికి అట్లా లేదండి, తన సొంతం చేసేసుకుంటాడు ఆ క్యారెక్టర్ని. అదే అతని దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. ఓకే. అట్లాగా అది రీప్లేస్ చేస్తాను, ఏం చేస్తాను, నీతో పాటు సమానంగా యాక్ట్ చేయాలని నాకు ఉందిరా అంటే అది ఇప్పుడు హనుమంతరావు గారు చెప్తే ఓకే ఏమన్నాడు. అక్కడి నుంచి ఆ నాటికలో వేయటం మొదలుపెట్టాం. ఆ తర్వాత దూరదర్శన్ స్టార్ట్ అయింది. ఓకే. 1977 అక్టోబర్లో స్టార్ట్ అయింది. సో మా ఇద్దరిని పెట్టి ఫస్ట్ ముచ్చట్లు చేశాడు హనుమంతరావు గారు అనమాట. అట్లాగా దూరదర్శన్లో మొదట్లో వచ్చిన ఫెస్టివల్స్కి వచ్చే స్పెషల్ ప్లేస్ కానీ మామూలు నాటికలు కానీ అన్నిట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఓకే. మేమిద్దరం ఉండేవాళ్ళం కాంబినేషన్గా. అట్లా 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 వచ్చింది. అండ్ తర్వాత స్నేహితులు అంటే టీవీ సీరియల్స్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎవరున్నారు సార్? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళందరూ ఉన్నారండి. ఓకే. ఇప్పుడు ఆ అశోక్ కుమార్, అశోక్ రావు, కాదంబరి కిరణ్ కుమార్, గౌతమ్ రాజు, అప్పుడు వాళ్ళని తీసుకోండి, మీరు ఎవరిని తీసుకుంటే మా అందరూ టచ్లో ఉన్నారు. మీర్ గారు కెమెరామెన్, మీర్ గారు శిష్యులు ఇప్పుడు కెమెరామెన్లు అయ్యారు వాళ్ళు. నటరాజు భట్ దూరదర్శన్లో కెమెరామెన్గా మేకప్ మ్యాన్గా ఉండేవాడు, అతని శిష్యులు అందరూ ఇప్పటికీ టచ్లో ఉన్నారు నాతో ఇప్పటికీ. ఓకే. ఈ ప్రయాణంలో సో ఎవరి మరణమైనా కానీ మిమ్మల్ని ఎక్కువగా బాధించింది అంటే ఏం చెప్తారు సార్? నాటకాల్లోనా? నటులలో ఎవరైనా కానీ మీతో కలిసి నటించిన వాళ్ళు కానీ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళలో? దానికి ఇంకా వేరే సమాధానం ఉంటుంది సార్, జంజాలు తప్పితే. ఎందుకంటే నేను అతను పర్లేదు సార్, ఎందుకంటే మీరిద్దరు మంచి ప్రాణ స్నేహితులు అండి. మేము వీరభద్రరావు వాడు, మేము ముగ్గురం కలిసి నాటకాలు వేసేవాళ్ళం కాలేజీలో. వేసినప్పుడు తర్వాత వీరభద్రరావు సక్సెస్ అవ్వటం ఇవన్నీ సక్సెస్ అయినది కూడా మేము హైదరాబాద్ వస్తే మాత్రం తప్పనిసరిగా నన్ను మా ఇంటికి రావటం, భోజనం చేయటం, ఫలానా ఇది పచ్చడి కావాలరా నాకు, ఫలానా కూర కావాలరా అని చెప్పి మా ఇంటికి వచ్చి సరూర్ నగర్లో ఉండేవాడిని. అంత దూరం వచ్చేవాడు. ఓకే. వచ్చేసి భోంచేసి వెళ్ళేవాడు. అవన్నీ అంత ఇది. పైగా నేను అయ్యప్ప మాల తీసుకుని ఉంటే వస్తూ వస్తూ మెడ్రాస్లో దిగితే వాళ్ళ మదర్ నాకు ఆ మాల తీసేశారు. అట్లాగా మా మదర్లానే ఉంటుంది, మా మదరే ఆవిడ, మా ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం అనమాట. ఓకే. అట్లాగా వాళ్ళ ఇంట్లో ఆ ర్యాపోర్ట్ ఉండేది నాకు. అట్లాగే వాడు ఒకసారి రిహార్సల్ చేస్తూ ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు కారులో వచ్చేవాడు కాలేజీకి. అప్పటికే డబ్బున్న వాళ్ళు కారులో వస్తే ఇంట్లో షెడ్లో పెట్టేటప్పుడు ఏదో ఒక చిన్న ఇది తగిలి ఆ కారుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే వీడి కాలుకి దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది. ఓకే. ఫ్రాక్చర్ అయితే కట్టుకొని ఇంట్లోనే ఉండాలి కదా, ఇక వారం రోజులు 10 రోజులు ఉండమన్నారు. ఆడింటికి వెళ్ళి రిహార్సల్ చేసేవాడు. అంటే తోచట్లేదురా ఇక్కడికే రండి అనేవాడు. అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేసేవాడు. అట్లాగా తర్వాత అవుట్డోర్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఒకే రూమ్లో ఉంటాం మేమిద్దరం. అట్లా తనే చెప్పేవాడు. అట్లాగా ఒకే రూమ్లో ఉండటం. పట్టాభిరామ్ గారు, వీళ్ళు జోనవిత్తులు గారు, వీళ్ళందరూ వచ్చినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. అతనితో ఒక కంపెనీ, చాలా వండర్ఫుల్ కంపెనీ అది. ఓకే. ఒక దైవభక్తి కానీ, ఒక కామెడీ కానీ, ఇవన్నీ ఉన్న లోపల ఒక సెంటిమెంట్ బాగా ఉంటుంది. వాడికి సెంటిమెంటల్గా బాగా ఫీల్ అవుతాడు. ఓకే. అతని మరణం నాకు చాలా సడన్గా. నేను అమెరికా వెళ్ళొచ్చాను 2001లో మార్చిలో వెళ్ళాను. జూన్లో వచ్చాను. జూన్ 1కో 2కో దిగాను. 2 రోజులు జట్లాగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే, నువ్వు ఇప్పుడు వద్దురా, నువ్వు రావద్దు, ఎక్కడున్నావురా అన్న, నువ్వు రావకు, నేను ఒక వారం రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దు కానీ నాకు లోపల పనులు ఉన్నాయి అన్నాడు. సరే ఏదైనా పనులు ఉన్నాయేమో అనుకుంటాను తప్పితే మనం బిజీగా ఏదైనా రాస్తున్నాడో లేకపోతే ఏదైనా చేసుకుంటున్నాడో అనుకున్నాం. వారం రోజుల తర్వాత ప్రదీప్ ఫోన్ చేసి,
మావయ్య ఇట్లా జంజాల గారు పోయారు అన్నాడు. పోవడం ఏంటారు, మొన్నే కదా నాతో మాట్లాడాడు, నువ్వు వారం రోజుల తర్వాత రారా అని చెప్పాడు. ఎట్లా పోవడం అంటే, అదేంటి నీకు తెలియదా, కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్లో ఉన్నాడు ఇన్నాళ్ళు బట్టి, అది నీకు చెప్పకూడదని బాధపడతామని నీకు చెప్పలేదనుకుంటాను బహుశా, సడన్గా పోయాడని చెప్పాడు. అప్పుడు బాధపడ్డానండి. ఓకే. అప్పుడు బాధపడ్డా. అట్లాగే నెక్స్ట్ వీరభద్రరావు సుత్తి వీరభద్రరావు ఇక్కడ షూటింగ్ వచ్చాడండి. షూటింగ్ వచ్చిన రోజున మేము ఇద్దరం ఇక్కడ ఇందిరా పార్క్లో షూటింగ్ జరుగుతుంటే, ఆఫీస్ దగ్గరే కదరా నీకు వచ్చేసాయి అన్నాడు. 4 గంటలకు మాకు ఆఫీస్ అయిపోయేది ఆ రోజులో. ఓకే. ఆర్టీసీ వెళ్ళి కూర్చున్న తర్వాత అదేదో జంప్ చేస్తూ ఇట్లా అన్నాడు, ఇంతేనండి రాయి, ఈ రాయి నుంచి ఇక్కడ అడుగు దూకటం పెద్ద గొప్పే ఉంది. అది కాలు మడత పడింది. ఓకే. కాలు మడత పడేటప్పటికి కాలు మీద బొబ్బ వచ్చింది. బొబ్బ తగ్గట్లేదు, వాడికి షుగర్ ఉంది. ఓకే. సో ఈ షుగర్ ఏం చేశాడు, అలోపతి నుంచి హోమియోపతికి షిఫ్ట్ అయ్యాట. అంతకుముందు 15 రోజులు 15 రోజుల ముందే షిఫ్ట్ అయ్యాడు. ఈ హోమియోపతి మాత్రలు తెచ్చుకోవడం మర్చిపోయాడు. సో దాంతో ఇప్పుడు ఇట్లా ఉంది, అక్కడ చూడరా ఎవరన్నా అంటే, సికింద్రాబాద్ ఇప్పుడు హాస్పిటల్ ఉంది చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్, దాన్ని ఎదుర్కొంటే ఒక హోమియోపతి డాక్టర్ ఉండేవారు. ఆయన పెద్ద ఆయన, మంచి ఎక్స్పీరియన్స్డ్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అప్పుడు ఏం మెడిసిన్ వాడతారో పేర్లు తెలియగా వీళ్ళకి, హోమియోపతి మనకేం పేర్లు తెలియవు కదా, చెప్తే ఆయన ఏదో మంది ఇచ్చాడు. పాపం మంది ఇచ్చాడు. 2 రోజులు జ్వరంతో ఇబ్బంది పడితే, జంజాలు నువ్వు వెళ్ళిపో మేడం, నేను ఏదో చూసుకుంటాలే అన్నాడు. పంపించేశాడు. పంపించేసిన 3 రోజులకి అయిపోయాడండి. ఏంటి ఏం చెప్తాం తర్వాత అంటే, రాసి పెట్టి ఉంటారు అంతే. సార్, కానీ ఉండింటే ఇప్పటికీ ఎన్నో పాత్రలతో కూడా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసేవాళ్ళమని అనిపించేది సార్. ఇంకా 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 అని. అవును, అప్పట్లో ఫ్రెండ్షిప్స్ అట్లా ఉండేవండి. సార్. సార్, మరి అన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఎవల్యూషన్ అనేది కూడా చూస్తూ ఉన్నారు. రీల్స్ కానీ, తర్వాత నుంచి క్యాసెట్ల నుంచి సీడీల నుంచి ఇప్పుడైతే డిజిటల్ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసింది కదా. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? ఎంత ఒక జర్నీ అంతా చూసింది మీరే సార్. అన్నీ చూసాం, లక్కీగా. అది నిజమే మీరు చెప్పింది. లో బ్యాండ్ నుంచి డిజిటల్ దాకా అన్నీ చూశాను. బాగుంది అది. ఇప్పుడు దానికి క్వాలిటీ ప్రకారం మనకి మంచి రిజల్టే వస్తుంది కదా. ఇంకా బ్రహ్మాండంగా ఉంది డిజిటల్. దీనిలో కూడా ఇంకేవో వస్తున్నాయి, హెచ్డీలో అవి ఇవి ఉంటాయి కదండి. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ అండ్ వాళ్ళు ప్రయత్నిస్తున్న స్టోరీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే అది వేరండి. మీరు చెప్పేది టెక్నికల్గా చాలా ఓకే. కథల విషయానికి వస్తే చాలా మార్పులు వచ్చేసాయి. తర్వాత చెప్పాను కదా, సెంటిమెంట్ సీన్స్, ఫ్యామిలీ సబ్జెక్టుల నుంచి దీనికి వచ్చింది, ఫ్యాక్షనిజానికి వచ్చింది. ఫ్యాక్షనిజం తర్వాత అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లో కొంచెం తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఫ్యామిలీ వైపు వెళ్తున్నట్టు డెఫినెట్గా వస్తుంది కదా. డెఫినెట్గా వస్తుంది. ఇది లైఫ్ అనేది సైక్లింగ్ అని ఎవరో పెద్ద ఆయన చెప్పాడు కదా, అట్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈ కిందకి వెళ్ళింది మళ్ళీ పైకి వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మా మదరు ఆ ప్రాంతాల్లో చేసేవాళ్ళు బుట్ట జాకెట్లు పెట్టుకునేవాళ్ళు, బుట్ట జాకెట్లు. ఆ తర్వాత ఇక్కడికి దాకా పెరిగింది, ఆ తర్వాత ఇక్కడ దాకా పెరిగింది, ఇక్కడికి కూడా పెరిగింది కదా. ఇక్కడ కూడా పెరిగింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇది లేదు. అసలు ఇది లేకుండా ఈ సంకల దాకా ఇక్కడే కట్ చేసుకునేటువంటి ఇది వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందా లేదా? మళ్ళీ మా పాతవన్నీ మళ్ళీ అట్టాగే తిరుగుతూ వస్తుంటాయండి. కాకపోతే ఏంటంటే అప్పుడు పరిస్థితులను బట్టి, అప్పుడు దీన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మెలోడీ ఉన్న సాంగ్స్ రావట్లేదు అంటే, అది వరకు ఘంటసాల గారు బాలు గారు కూడా చాలా మెలోడీ సాంగ్స్ చాలా పాడారు. ఇప్పుడు వస్తున్నాయా అంటే, ఇప్పుడు ఎవరన్నా మీకు ఒక ప్లేబ్యాక్ సింగర్ని కానీ వీళ్ళని కానీ గుర్తుపెట్టుకోగలరా? లేకపోతే సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పాట చెప్పగలరా? డప్పు లేకపోతే డ్రమ్స్ లేకుండా కొంచెం కష్టమే సార్. తక్కువ ఉన్నాయి, లేకుండా పోలేదు, తక్కువ ఉన్నాయి. మరి అంత మార్పు వచ్చేసింది. లిరిక్ ఏమిటో తెలియదు మనకు, సౌండ్ వినపడుతుంటుంది తప్పితే లిరిక్ ఏమిటో తెలియదు. ఆ పరిస్థితి వచ్చేసింది. దీని నుంచి మళ్ళీ ఇవి తగ్గిపోయి మళ్ళీ వచ్చే రోజులు వస్తాయి. అప్పుడు ఘంటసాల ఉండకపోవచ్చు, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, ఇంకోడు గాయకుడు ఎవరో వస్తారు పైకి, ఆయనే చేస్తాడు. అదంతా లైఫ్ అంతేనండి సార్. మధ్యలో కొన్ని సంవత్సరాలేమో నంది అవార్డ్స్ అనేది కూడా కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు, మళ్ళీ అనేది రీస్టార్ట్ చేశారు. సో యాజ్ ఆర్టిస్ట్గా కానీ అండ్ ఎలా అనిపిస్తుంది సార్ ఇది మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక అవార్డ్స్ కానీ ఇస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంటుంది? అంటేనండి, మొదట్లో ఫస్ట్ నంది నాటకోత్సవాలు పెట్టినప్పుడు
నేను స్క్రూటినీ జడ్జిగా వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత నంది నాటకోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అందరూ అన్నా కూడా ఒకసారి జడ్జిగా వెళ్ళిన తర్వాత ఇక నేను మళ్ళీ ఒక నటుడిగా అక్కడికి వచ్చి పోటీ ఇవ్వటం అనేది భావ్యం కాదు అది. ఎందుకంటే నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ తప్పు ఉంది అని చెప్పేవాడు కదా జడ్జి. ఈ నాటకం బాగుంది, ఈ నాటకం బాగలేదని తీసేసి మంచి నాటకాలనే తీసుకొచ్చి స్క్రూటినీ జడ్జిగా అక్కడ పెట్టాం. అప్పుడు నూతన్ ప్రసాద్ ఇంకోళ్ళు ఎవరో జడ్జెస్గా ఫైనల్ జడ్జెస్గా ఉన్నారు. ఆ తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి నేను మెయిన్ జడ్జిగా కూడా కూర్చోవడం మొదలుపెట్టాను. ఓకే. సో ఇప్పుడు మనం నాటకం వేయటం అనేది పద్ధతి కాదు. అక్కడితో నంది నాటకోత్సవాల వరకు బయట మళ్ళీ వేయచ్చు. అందుచే అట్లా అట్లా వచ్చాను. అప్పట్లో మొదటి సంవత్సరం చాలా అద్భుతంగా జరిగిందండి. 2వ సంవత్సరం కూడా ఏం చేశారు, జోనల్స్ పెడదామని జోనల్గా పెట్టారు. మూడు రకాల జోనల్స్, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ అండ్ రాయలసీమ అని పెట్టారు. ప్రతి 2 జిల్లాలకి ఒక జోన్ అనేది అట్లా పెట్టినట్టున్నారు. అప్పుడు సరిగ్గా గుర్తులేదు. గుంటూరులో వాళ్ళు నాటకం వాళ్ళు ఆ జోన్ వాళ్ళు 2 నాటకాలు వచ్చాయి. 2 సెలెక్ట్ చేయమన్నారు గవర్నమెంట్. మంచి నాటకాలు 2 సెలెక్ట్ చేయండి అన్నారు. వచ్చినవి 2 అవే సెలెక్ట్ చేయాలి. అందుకని ఏంటంటే స్క్రూటినీ జడ్జిగా వెళ్ళినవాడు ఏం చేశాడు, ఒకటి తీసేశాడు, అస్సలు బాగాలేదు అని చెప్పి తీసేసి ఒక నాటకాన్ని సెలెక్ట్ చేశారు. వాడు కోర్టుకు వెళ్ళాడండి. ఇప్పుడు ప్రైవేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కోర్టులు ఇవేమి నడవు. గవర్నమెంట్ది కదా. నువ్వేం చెప్పావు, నువ్వు 2 నాటకాలు సెలెక్ట్ చేయమన్నావు జోన్ నుంచి. 2 నాటకాలు వచ్చాయి కదా, 2 సెలెక్ట్ చేయాలి మీరు, అంతేగాని మంచిదే చెడుదా అని మీరు వెళ్ళలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం. అదేండి అవి ఏంటి పద్ధతి అండి? అది పద్ధతి కాదు. అట్లా మార్పులు వస్తూ ఆ తర్వాత జడ్జిమెంట్స్ మీద కామెంట్స్ వచ్చాయి. వాళ్ళు మంచి నాటకానికి ఇవ్వలేదు, మంచి దీనికి ఇవ్వలేదు, మంచి యాక్టర్కి బెస్ట్ యాక్టర్ ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ చాలా మార్పులు వస్తూ వచ్చాయి. ఇవన్నీ భరించలేక ఆఖరికి ఏం చేశారు, ఎవడు అప్లై చేస్తే మొత్తం అన్ని నాటకాలు వచ్చేసేయండి, బాగున్నాయా బాగోలేక స్క్రూటినీ చూడం, ప్రతి దీనికి 10,000 ఇచ్చేస్తాం, ప్రతి నాటకానికి 20,000 ఇచ్చేస్తాం, ప్రతి పౌరాణిక నాటకానికి 25,000 ఇచ్చేస్తాం, రండి ఎంతమంది వస్తారో అంతమంది రండి అంటే అందరికీ ఆపర్చునిటీ వస్తుంది అనేది వాళ్ళ భావన. రైట్. అందరికీ ఆపర్చునిటీ వస్తుంది, ఈ తగాదాలు ఇవి ఉండవు, వచ్చేసేయండి, మీరు ఏది బాగుంటే దానికి ప్రైజులు ఇస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒక 4-5 ఊళ్ళల్లో కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాదు ఇక్కడ అన్ని చోట్ల జరిపారండి నాటకోత్సవాలు. ఓకే. అక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, అక్కడ కూడా వీళ్ళకి అన్ని మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా, బాగా వేద్దాం అనే స్పిరిట్ తగ్గిపోయి పౌరాణిక నాటకం, ఒక సాంఘిక నాటకం, ఒక సాంఘిక నాటిక, 3టికి అప్లై చేశాడు వాడు ఒకతను. ఓకే. అప్పుడు ఏమవుతుంది, 25, 20, 45 ప్లస్ 10, 55,000 వచ్చేస్తుంది కదా. ఇదే ఆర్టిస్టులను పెట్టుకుని 3 చేశాడు. బాగుందా లేదా అనవసరం, నాకు ప్రైజ్ అక్కర్లేదు, పార్టిసిపేట్ చేసాం కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి. పార్టిసిపేట్ చేసిన డబ్బులే నాకు. నాటికల్లో బెస్ట్ ప్రొడక్షన్ చేస్తే ఎంత ఇస్తావు నువ్వు, 25,000, 30,000 ఇస్తావు ఫస్ట్ ప్రైజ్, క్యాష్ ప్రైజ్, నాకు 55 వస్తుంది అని చెప్పేసి చేశాడు ఆయన. ఓకే. సో ఎట్లాగా మనం ఒకటి ఆలోచిస్తే ఇంకో విధంగా ఏదో విధంగా పుడుతూనే ఉంటుందండి, పుడుతూనే ఉంటాయి అవి. అందరూ మంచివాళ్ళని ఎవడో చెప్పడం, అందరూ చెడ్డవాళ్ళని ఎవరో చెప్పడం. మీకు మంచి బ్రహ్మాండంగా సినిమా నచ్చింది, ఇంకోటి ఏదో అందులో ఒకటి చూపిస్తాడు లోపం, వాడికి అది తట్టింది మరి వాడికి. అట్లా మనం ఏం చేస్తాం, దానికి మనస్తత్వాలు రకరకాలు ఉంటాయి కదండి. అట్లా వస్తూ అట్లా మార్పు వచ్చింది ఇప్పుడు నాటకాలకి. దాంతో మూసేశారు, అసలు అక్కర్లేదు ఇవి అదో గొడవ, ఇవన్నీ ఎవడ పడతాడు, ఇవన్నీ కోర్టు కేసులు, ఇవన్నీ అక్కర్లేదు, మూసేసేయండి అన్నారు, మూసేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అసలు పెట్టలేదు అనుకోండి, పూర్తిగా కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఒకసారి స్టార్ట్ చేశారు, మళ్ళీ స్టార్ట్ ఇక్కడ వీళ్ళకి మళ్ళీ వాడికి వచ్చింది, వాడిది కాదు మాకు రావాలి, ఇవన్నీ అదొక లోకం. కరెక్టే సార్. సార్ నైస్ సార్. అండ్ మీతో సుఖం మంచి చెడు అన్నిట్లోనూ ఉంటాయండి. అది నాటకాల్లోనూ ఉంది, సినిమాల్లోనూ ఉంది, టీవీల్లోనూ, అన్నిట్లో ఉంటాయి సార్. ఇప్పుడు వస్తూ ఉన్న ఆర్టిస్ట్కైనా కానీ, నిలదొక్కుంటున్న ఆర్టిస్టులకైనా కానీ ఒక ఆర్థిక సూత్రం అంటే మీరు ఏం చెప్తారు సార్? ఆర్థిక సూత్రం అంటేనండి, ఇప్పుడు మనకు ఒక 1,000 రూపాయలు ఇస్తున్నారు, మాకు మొదట్లో 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఫస్ట్ రెమ్యునరేషన్ మీద ఎంత సార్?
ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 రూపాయలు. దూరదర్శన్ గవర్నమెంట్ది కాబట్టి అది ఫిక్స్ చేశారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత అవి పెరుగుతూ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు 25,000 20,000 ఇస్తున్నారు అక్కడ దూరదర్శన్ వాళ్ళు. అట్లాగా బయట ఛానల్స్ వచ్చాయి. బయట ఛానల్స్ వచ్చినప్పుడు అదే 1000 రూపాయలు ఉషా కిరణ్ వాళ్ళు, అంటే ఈటీవీ వాళ్ళు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మనం డైలీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. డైలీ సీరియల్స్ అనేటప్పటికి అది వరకు సింగిల్ ఎపిసోడ్ 2 రోజులు తీసేవాళ్ళు. ఇప్పుడు డైలీ సీరియల్ ఒక ఎపిసోడ్ ఒక రోజులో ఒక తీయాలి అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఈ లొకేషన్స్ మార్పు అవి ఇవి వచ్చేటప్పటికి 2 రోజులు కావాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, డైలీ పేమెంట్స్ కింద మార్చేశారు. మీకు ఇచ్చే రెమ్యూనరేషను డైలీ ఇంతే ఇస్తాం. అప్పుడు ఇంకో సీరియల్లో లేకపోతే ఇంకో దాంట్లోనో ఇంకో సీను ఇంకో 30 ఎపిసోడ్ల తర్వాత వచ్చే సీను ఇప్పుడు తీసేస్తున్నారు వాళ్ళ మీద. ఇట్లాగే డైలీ పేమెంట్స్ వచ్చాయండి. ఈ పేమెంట్స్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఉన్న ఆర్టిస్టుల్లో వీళ్ళని కాకుండా ఇప్పుడు బెంగళూరు నుంచి, మలయాళం నుంచి, లేకపోతే ఇంకో చోట నుంచి ఇవన్నీ తెచ్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఖర్చు పెరిగిపోయింది. వాళ్ళు ట్రైన్స్లో రారు, ఫ్లైట్లో వస్తారు, ఇక్కడ అకామిడేషన్ చూడాలి, ఇవన్నీ చూసేప్పటికి బాగా ఖర్చు పెరిగిపోయింది. ఖర్చు ఎప్పుడైతే పెరిగిందో రోజుకి ఎన్ని ఎపిసోడ్లు లాగేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఒకప్పుడేమో రోజుకి ఒక ఎపిసోడ్ ఉండేది, 2 రోజులకి 2 రోజులకి ఒక ఎపిసోడ్ ఉండేది. తర్వాత ఒక ఎపిసోడ్కి వచ్చింది. ఇప్పుడు ఒకే రోజులోనే 2-3 ఎపిసోడ్లు అయిపోవాలి. 2-3 ఎపిసోడ్ చేస్తే కానీ మరి గిట్టుబాటు కాదు. మరి అంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళని ఏమంటారు, వాళ్ళు తప్పుపడ్డానికి వీల్లేదండి, అంతా పెట్టాల్సిందే మీరు. దాంతో ఏమవుతుంది, క్రీమ్ తగ్గిపోయి లాగుడు ఇవి ఏదో ఒక సీన్లు పెట్టడం, వాడిని ఉపయోగించుకోవడానికి అట్లా లాగుతున్నారు. ఇవి స్టార్ట్ అయ్యాయి. ఇవి స్టార్ట్ చేయడానికి ఏమవుతుంది, మీకు డైలీ సీరియల్ పెడుతూనే ఉంటుంది కానీ క్వాలిటీ తగ్గిపోతూ వచ్చింది. ఓకే. క్వాలిటీ కొన్ని సీరియల్స్లో మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అంటే నాట్ టెక్నికల్గా, కథాపరంగా అది తగ్గిపోయిందండి. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ మోడర్న్ రోజులు వచ్చేటప్పటికి ఖర్చు ఎక్కడెక్కడ ఆర్టిస్టులు కూడా సంపాదించింది ఎక్కడ దాచుకోవడానికి ఇష్టపట్టల్లా. వెంటనే ఒక అపార్ట్మెంట్ ఒకటి బుక్ చేసేస్తాం. ఇప్పుడు మన దగ్గర 10,000 ఉంది, 10,000 అడ్వాన్స్ కొడతాం, ఇచ్చేస్తాం. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేద్దాం అనుకుంటే ఏమవుతుంది, ఇంకో సీరియల్ రాదు మనకి. ఇప్పుడు వాడికి అక్కడ కమిటీ ఉన్నాం, తెచ్చినట్టు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇచ్చింది పోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ సమస్యల్లో ఎన్నుకుంటారు. సమస్యలు ఎన్నుకుంటే మనసు పని చేయదు, సరిగ్గా నానా ఇబ్బందులు పడతారు, ఎక్కడో అప్పులు తెస్తారు, వాడికి ఇస్తారు. వాడు ఖర్చులు పెరిగిపోయాయని 20 లక్షలు చెప్పింది 40 లక్షలు చేస్తాడు వాడు. ఎంత మానసికంగా ఎంత కుంగిపోతున్నారండి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఆర్థిక పరమైన అంటే విషయాల్లో జాగ్రత్తలు అనేది, అదే జాగ్రత్త అనేది ఏంటంటే మనకి తృప్తి అనేది కనుక ఉంటే జాగ్రత్త పడతాం. మనం ఒక్క సీరియల్లో లేకపోతే ఒక్క సినిమాను చేసేసి ఒక మంచి మారుతి కారు అంటే 800 ఉండేది, అప్పుడు 2 లక్షల్లో వచ్చేది. ఇప్పుడు అది కాదు కదా, 10 లక్షలు పెడితే కానీ కారు లేదు. కంఫర్టబుల్గా ఉంటే కారు కొనాలి, అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఇవన్నీ ఉండాలి. ప్రతి వాళ్ళు అనుకుంటాం, మన పైకి రావాలని ప్రతి వాడు అనుకుంటాడుగా. ఈ ఇబ్బందుల వల్ల ఇదైపోతున్నారు. ఒక సీరియల్ నువ్వు సక్సెస్ అయినప్పుడు, బాగా సక్సెస్ అయ్యి నీకు 4 సీరియల్స్ వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు రిస్క్ చేయాలి. మొదటి దాంట్లో చేసేస్తే ఏమవుతావు, ఇదిగో ఇట్లా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతాం. ఆ రోజుకు బాగుంటుంది కానీ తర్వాత రోజుకు మాత్రం ఇబ్బందులు అనేది ఉంటుంది. నైస్ సార్. అండ్ సార్ ఫైనల్గా అయితే బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం మనం. కాకపోతే నాకు పర్సనల్గా బాగా ఇష్టమైనది మీరు యాక్ట్ చేసిన దానిలో చాలా ఉన్నాయి. అందులో సూర్యుడు అనేది ఇందాక నేను చెప్పాను. అండ్ చిరంజీవి గారితో యాక్ట్ చేసిన మూవీ ఇద్దరు మిత్రులే కాకుండా అన్నయ్య మూవీ కూడా సార్. ఇద్దరు మిత్రులు, అన్నయ్య, రిక్షావాడు. ఓకే. అన్నయ్యది మాత్రం భలే ఉంటుంది సార్. అలా వచ్చి మీరు అలా వెళ్ళిపోయినా కానీ ఆ కలెక్టర్ క్యారెక్టర్ మీరు చెప్పే దానితో ఒక్కసారిగా ఎలివేషన్ అనేది వచ్చేస్తాం. అవునండి. అదే ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అంతకుముందు ఏదో సినిమా చేశానండి, గుర్తులేదు. ఈ అన్నయ్యకి మళ్ళీ పిలుపు వచ్చింది. పిలుపు వస్తే స్టూడియోకి వెళ్ళాము, మేకప్ చేసుకుని గుడ్ మార్నింగ్ సార్ అని ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆ 2 శర్మ గారు, మీరు
అక్కడ కూర్చున్నారు, అరవింద్ గారితో మాట్లాడుతున్నారు చిరంజీవి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ముందు థ్యాంక్స్ చెప్పారండి అన్నాడు. ఏంటి సార్ ఏంటంటే, మీ వేషానికి మీ పేరు ఆయనే చెప్పారండి. ఆయన చెప్పారు. అరే ఆయన అంత మన ఎక్కడ ఆయన దృష్టిలో ఉంటాం మనం. అసలు మనం వేసే వేషాలకి అవన్నీ ఆయన చూస్తారా అనుకుంటాం కదండి మనం. నాకు ఆశ్చర్యపోయా. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ థ్యాంక్ యూ సార్, మీరే చెప్పారట నా పేరు అది. అవును శర్మ గారు, మిమ్మల్ని చూస్తుంటాను కదా నేను, ఒక సటిల్ కామెడీ ఉంది మీలోగా, ఈ క్యారెక్టర్కి అది కావాలి, అందుకని మీరైతే బాగుంటారని అనుకున్నానండి అన్నారు ఆయన. సరే అయిపోయింది, వచ్చేసాను. అసలు నేను సటిల్ కామెడీ చేస్తానని నేను ఎక్కడ చూసుంటాడు అని నాకు పెద్ద ఇది. ఓకే. ఆయన ఉన్న బిజీలో మన సీరియల్స్ లేకపోతే మన సినిమాలో ఎక్కడ చూస్తాడండి ఆయన. ఆయన అంత మెగాస్టార్ ఆయన ఎంత చూస్తాడంటే అంత అబ్జర్వేషన్ ఉందన్నమాట అండి ఆయన దగ్గర. ఆయన దగ్గర అంత అబ్జర్వేషన్ ఉండి పర్టికులర్గా ఒక క్యారెక్టర్ ఇలా ఉంటే నా పక్కన నా కాంబినేషన్లో చేస్తున్నది ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక అవగాహన కోసం ఆయన సజెస్ట్ చేశారని అప్పుడు తెలుసుకున్నాను నేను. అంతకుముందు తెలియదు. అందుకే సార్ ఆ క్యారెక్టర్ కానీ అండ్ ఆ సీన్ అయితే జమ్ లాంటి సీన్ సార్. వస్తుంది మంచి వేషం. 2 సీన్లు ఉంటుంది అనుకుంటాను, 2, 3 ఉంటాయి అంతే. బోల్డ్ అని విషయాలని షేర్ చేసుకున్నారు అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరైతే చాలా ఫెమిలియర్, కాకపోతే మీ పేరు మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది, సుబ్బరాయ శర్మ గారు అని. లేదండి, చాలా మంది తెలుసండి. ఇప్పుడు ఆటోలో వెళ్తుంటే, ఎప్పుడన్నా ఆటోలో వెళ్తే అంటే నేను అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ సార్, ఇప్పుడున్న జనరేషన్ తక్కువ. యా సార్. చాలా మంది గుర్తుపడతారు, ట్యాక్సీ డ్రైవర్లు కానీ వాళ్ళు కూడా నా పేరు చెప్తారు కొంతమంది. ఇప్పుడున్న జనరేషన్కి తక్కువే, తెలియకపోవచ్చు. ఈ మధ్య టచ్లో లేం కదా మనం, 5-6 ఏళ్ళు బట్టి చేసిన సినిమాలన్నీ ఓటీటీలో వస్తున్నాయి కానీ థియేటర్లో చూసేది తక్కువ కదా. ఇప్పుడు ఏదో మొన్న మజాకానో ఏదో అటువంటిది బయటకు వచ్చింది కానీ చాలా ఎక్కువ భాగం చేసిన సినిమాలన్నీ ఓటీటీలోనే వస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి కూడా మరొకసారి మిమ్మల్ని పరిచయం చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ అనేది అనుకోవచ్చు సార్. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.